మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయట. కేసీఆర్ విచారణ టైంలో బీఆర్ఎస్ నిరసనలు మిన్నంటాయట. మా కార్యకర్తలను తట్టి లేపిన సీఎం రేవంత్ రెడ్డికు థ్యాంక్స్ అట. కాంగ్రెస్ పార్టీవి డైవర్షన్ పాలిటిక్స్ అట. మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట. కేటీఆర్ రాచరిక పోకడం మార్చుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరట. కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈడ ఒక్క విషయం నేను మాట్లాడాలి. ఏంటంటే ఈ కేసీఆర్కి సంబంధించి విచారణ నేపథ్యంలో చాలా గందరగోళం సృష్టించిన పరిస్థితి బీఆర్ఎస్ శ్రేణులు ఆ రోజు. ఒకటేంటంటే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు ఆయన స్వతహాగా నేను సహకరిస్తా అని చెప్పినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన సిట్ నోటీసులు వచ్చినప్పుడు స్వతహాగా సహకరిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అయితే ఏంటి, ఇప్పుడు నిజంగా ఏ తప్పు చేయలేదు, అప్పుడు ఏమంటాం మనం, సరే పద చూసుకుందామని అనే కాడికి అనాలి. అది లేదు అక్కడ. నిజంగా ఏ తప్పు జరగనప్పుడు, ఏ తప్పు చేయలేదు ఏమంటాం, ఇప్పుడు సిట్ నోటీసులు వచ్చినప్పుడు సరే పద చూసుకోండి, మీరు ఎంతకంటే అంత నేను సహకరిస్తానే కాడికి మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పక్కనేమో నేను సహకరిస్తా అంటాడు, ఒక పక్కనేమో లేదు లేదు ఇప్పుడు కాదు మనం ఎలక్షన్ల తర్వాత మాట్లాడదాం అనే కాడికి ఇంకొక డేట్ ఇవ్వండి అని ఈ రకరకాల మాటలు మాట్లాడు. సరే అయిపోయింది. ఇక సిట్ అధికారులు నేరుగా పలానా టైం పలానా తేదీలో మీరు అవైలబుల్ ఉండాలని వాళ్ళు మళ్ళీ రెండో నోటీస్ ఇచ్చారు. ఇక దానికి కూడా ఏదో రాజ్యాంగం రకరకాల మాట్లాడింది అయినా సరే ఏదైనా కావచ్చు, కానీ నిజంగా తప్పు చేయనప్పుడు సహకరించాలి పూర్తిగా. ఇప్పుడు సిట్ అధికారులు కేవలం అక్కడ ఇన్వెస్టిగేషన్ పేరు మీద వచ్చారు, అరెస్ట్ చేస్తానని మాట రాలే, లేదా అతన్ని నిందితుడిగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయలే. కేవలం సిట్ విచారణ నేపథ్యంలో అక్కడ నోటీసులు ఇచ్చిన పరిస్థితి చాలా క్లియర్. అది మరి విచారణ ఎదుర్కోవట్లేదంటే ఇప్పుడు అక్కడ ఏదో తప్పు జరిగినట్టే కదా. మరి ఇంతగానం 3,000 మంది 4,000 మంది ఇంతగానం రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు కార్యకర్తలు తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. ఇప్పుడు కార్యకర్తలో మనం ఏం చేయాలి, ధైర్యం నింపాలి. లేదు ఏం కాదు ఇందులో ఏముండదు కేవలం విచారణ అనే గాడికి కార్యకర్తలో ధైర్యం ఇవ్వాలి. ఏదో నా దమ్మేందో చూపించుకోవాలనే కాడికి చేసిన డ్రామాలాగే కనపడతా ఉంది మన బీఆర్ఎస్ శ్రేణులు చేసిన డ్రామా. అంత అవసరం లేదు. నేనేమంటున్నా, సీటు విచారణ కేవలం విచారణ ఎదుర్కొనేందుకు ఇంతగానం రాద్ధాంతం చేస్తే నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తేలితే ఏంది పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేస్ అంశంలో రేపు తేలితే ఏంది పరిస్థితి. ప్రజలను భయాందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీ స్వార్థం కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇంత ఘనం చేసి ఏం సాధించడం, దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటే ఎవరికి ఉపయోగం, విచారణ ఎదుర్కోకపోతే ఎవరికి ఉపయోగం. నిజంగా మీరు తప్పు చేసిరు కాబట్టే కదా. ఇప్పుడు ఇంత ఘనం భయం, 3,000 మంది 4,000 మందిని రోడ్డు మీదకి వదిలేసి రచ్చ చేయడానికి ఎందుకు అంత భయం, ఎందుకు మీకు? ఇప్పుడు ఏం చేస్తారని మీ భయం? ఇప్పుడు ఆ రోజు కూడా కేవలం విచారణ పేరు మీద వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేస్తుందా, లేదా పాలిటిక్స్ విషయంలో, లేకపోతే పథకాల విషయంలో ఇంకేమైనా జరుగుతుందా అనేది పక్కన పెట్టండి. డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడడం అనేది కాదు. ఇక్కడ మీరెందుకు ఎదుర్కోవడానికి ఇంతగానం భయం? ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినట్టే 1,000 మందిని పిలుస్తారు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా 100,000 మంది బీఆర్ఎస్ భవన్లో ఉంటారు, వాళ్ళు నిరసనలు చేస్తారు. హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి ఆయన విచారణను పిలిస్తే అక్కడ కూడా రచ్చ. ఇంతగానం ఎందుకు భయం? ఇప్పుడు ఇంతమంది అవసరమే లేదు. ఇప్పుడు కేవలం నీ తప్పేది లేనప్పుడు ధైర్యంగా నువ్వు వెళ్ళి విచారణ ఎదుర్కొని రావాలి. నికార్సైన లీడర్ చేసే పని ఇదే. లేకపోతే 100,000 మంది రండి, భోజనాలు ఆర్డర్ పెట్టి, ఇక్కడ 3,000 మందికి భోజనాలు ఆర్డర్ పెడితే ఇండైరెక్ట్గా 3,000 మంది రండి అనే కదా అర్థం. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో ఆ రోజు 3,000 మందికి భోజనాలు ఆర్డర్ పెట్టిరని తెలిసింది. 3,000 మందికి భోజనాలు ఎందుకు ఆర్డర్ పెట్టారంటే 3,000 మంది రండి అనే కదా అర్థం. 3,000 మంది మీరు రావాలి, మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి అని చెప్పి పిలుపునిచ్చినట్టుగా ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఎందుకు అంతగానం కార్యకర్తలు ఎందుకు డైవర్ట్ చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు కార్యకర్తలను మీరు ఏం చేస్తూ ఉన్నారు, భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. లేదు అరెస్ట్ చేసేస్తారట.
ఇక రేపే అరెస్ట్ చేస్తారట, విచారణ తర్వాత అరెస్ట్ చేసేస్తారట. లేదు లేదు మనం ఉండాలి, మనం మీడియాలో పడాలి, మన పై అధికారులు పై నాయకులు చూడాలి మనల్ని. అరే భలే మాట్లాడావని మనల్ని పొగడాలనే కాడికి కార్యకర్తలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు ఇందులో. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రమోషన్స్ కోసం దీన్ని వాడుకుంటున్నారు అంతే. ప్లస్ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంత ఇబ్బంది ప్రజలకి. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏరియా ఉంది ఫర్ సపోజ్, మన సిట్ విచారణ ఏరియా ఉంది ఇప్పుడు నందినగర్లో. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ రోజు, చాలా ఇబ్బందులు పడ్డారు. ప్లస్ వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ కార్యకర్తలు కొంతమంది ఉంటారు, అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ఏ సమయంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి. భారీ బందోబస్తు, లోపలికి ఎవరిని ఎంటర్ అవనివ్వరు. కనీసం సొంత ఇంటి వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు, బ్యారిగేట్ లోపలికి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలు. మరి అందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ చేశారు. వీళ్ళందరూ వెళ్ళి రోడ్ల మీద బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగి అవసరమేముంది అంతగానం? ఎవరికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు మీరు? ప్రజల్ని, మీకు అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతగానో అవసరం, ఇంత సీన్ అవసరమే లేదు దీనికి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంత సీన్ అవసరమే లేదు. మీరు నిజంగా తప్పు చేయనప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమాలు చూస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయట. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని రోడ్డెక్కమని చెప్తా ఉన్నారా మీరు? మళ్ళీ ప్రజల్ని రోడ్డెక్కి కొట్లాడండి అంటే ఉగ్రవాదులు తయారు చేయాలనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడే ఈ కరోనా ఈ తర్వాత ఇప్పుడిప్పుడే కొంత వాళ్ళు సెటరైట్ అవుతూ ఉన్నారు. ప్రజలు కూడా నార్మల్ జీవితానికి అలవాటు అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మళ్ళీ మీరు ఒక ప్రెజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసి మీ పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేసిరని చెప్తా ఉన్నారు కదా మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ట్యాంక్ చెప్తారు, కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఒక కల్పిత కథట. మమ్మల్ని తట్టి లేపిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలట. మరి ఇది మాత్రం వాస్తవమే. వాస్తవంగా మీరు పండుకున్నారు, ఇక కార్యకర్తలతో సహా కింద స్థాయి నాయకులందరూ పండుకున్నారు. ఎందుకంటే ఇక ఉప్పట్లో మేము గెలిచే పరిస్థితులు లేవనే కాడికి ఇక ఇటు ఉప ఎన్నికలు అలాగే తేల్చి చెప్పాయి, ఇక స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అయ్యే చెప్తా ఉన్నా, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. ఇది మాత్రం వాస్తవంగా తట్టి లేపినట్టుగానే అయింది. మన కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కొంతమందికి ఆశలు చిగురించాయి. అరే మళ్ళీ మన పార్టీ ఏదో ఉద్ధరించే పరిస్థితి కనపడతా ఉంది. కేసీఆర్ గారు బయటకు వచ్చిరు, ఆయన మాట్లాడిండు, ఇక మొత్తానికి ఆయన బయటకు వస్తా అన్నాడు కాబట్టి మొత్తం మీద ఈ మళ్ళీ ఏదో కొత్త ఆశలు చిగురించి అందరికీ. ఎప్పుడైతే మళ్ళీ ఆయన అసెంబ్లీకి కూడా రాని పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇది యథాతథిగా కనపడుతుందని మళ్ళీ ఎవరి కాడప అనుకున్నాడు. ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అనేది అర్థమైపోయింది కార్యకర్తలు. ఇక అందుకని వాళ్ళు సీరియస్గా కూడా తీసుకోవట్లే రాజకీయాలు. ఈ బీఆర్ఎస్ రాజకీయాలని సీరియస్గా కూడా తీసుకోవట్లే. ఇక మనం బలం ఎంత పెట్టి ఇక కేసీఆర్నే సిట్ అధికారులు విచారిస్తున్నారు అనేసరికి అందరూ రోడ్లెక్కారు. దీనికి కూడా మీరు ఎట్లా క్రియేట్ చేసారు? ఇక కేసీఆర్ని అరెస్ట్ చేసేస్తారు, ఇక లేదుగా కేసీఆర్ని విచారణ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనే కాడికి క్రియేట్ చేస్తే పాపం వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు వచ్చారు. ఇక అరే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మనం కనపడొద్దా, అరే మనం ఉండాలి వార్తల్లో మనం కనపడితే కేసీఆర్ దగ్గర 4 మార్కులు ఎక్కువ పడతాయనే కాడికి చాలామంది నాయకులు కార్యకర్తలు తయారయ్యారు ఆ రోజు మీడియా ముందు. వాస్తవానికి అంత సీన్ అవసరం లేదు దీనికి. నిజానికి ఏంటంటే కేసీఆర్నైనా కేటీఆర్నైనా హరీష్ రావునైనా నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే స్వచ్ఛందంగా పనిచేస్తే సిట్ అధికారులు కావచ్చు లేదా పోలీస్ యంత్రాంగం కావచ్చు, నిజంగా సిన్సియర్గా పనిచేస్తే ఈ పార్టీకి వాళ్ళు జైల్లో ఉండాలి. వాళ్ళ మీద ఉన్న కేసులకి ఈ పార్టీకి వాళ్ళు జైల్లో ఉండాలి. ఇంతగానో వాళ్ళు కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టి నోటీసులు ఇచ్చి అంత అవసరం ఉండదు. నిజంగా వాళ్ళని అరెస్ట్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే
పోలీస్ అధికారులకి ఫ్రీ హ్యాండ్ కనుక ఇచ్చుంటే ఈ పార్టీకి వాళ్ళు జైల్లో ఉండాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఎలక్షన్ సమయంలో మాత్రమే ఇట్లాంటివి చేస్తూ ఉంది. ఈ విచారణల పేరుతో ఎలక్షన్ టైంలో వీళ్ళని గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. అంతే, ఇంతకు మించి ఏముండదు ఈ కేసులో. ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం మంచిగా అక్కడ స్నాక్స్ తింటారు, టైంకి వాళ్ళకి ఫుడ్ పెడతారు, విచారణ జరుగుతుంది అంతే. పెద్ద తేడా ఏముండదు. అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇక టైం గడపాలి కదా. కేవలం అధికారులను బలి చేయడానికి మాత్రమే ఈ కేసు. కేవలం అధికారులను బలి చేయడం కోసమే. చూడండి, కావాలంటే ఏ నాయకుడు కూడా అరెస్ట్ అవ్వడు. ఇక అధికారుని కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ జరిపారు వాళ్ళు. కానీ ఇప్పుడు నాయకుల విషయంలో మాత్రం అట్లా జరగదు. వీళ్ళ విచారణ పేరుతో కొనసాగించాలి దీన్ని. ఇక తర్వాత ఏమైందో కూడా తెలియని పరిస్థితిలోకి కేసుని తీసుకెళ్ళిపోతారు. ఇక ఏమైంది అసలు, ఈ కేసు ఏమైందిరా బాబా అని అడిగినా కూడా చెప్పేటోళ్ళు ఉండరు అక్కడ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారట. ఏదైనా ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే వాటిని కోర్టులో సమర్పించాలని, తప్ప ట్వీట్లు లేదా ప్రెస్ మీట్లో తీర్పు ఇవ్వకూడదని అన్నారు. సజ్జనార్ ఏమైనా జడ్జి అయ్యాడా అని ప్రశ్నించారు. సిపి ట్వీట్ల ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆడించినట్లుగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని హెచ్చరించారట.